సిటిజన్ పల్స్ ప్రేక్షకులందరికీ కూడా భోగి పండుగ, మకర సంక్రమణం, అలాగే కనుమ పండుగ పర్వదినాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు మకర సంక్రమణం గురించి తెలుసుకుందాం. మకర సంక్రమణం అంటే మనం ఏమిటి అనేది అందరికీ తెలుసు. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన రోజుని మకర సంక్రమణం జరిగిన రోజున మకర సంక్రాంతి అనేటువంటిది మనకు ప్రాప్తిస్తుంది. అసలు సంక్రమణము అంటే సంక్రమించుట, లేదా భ్రమణము అంటే తిరుగుట, క్రమణము అంటే ఒక క్రమ పద్ధతిలో తిరుగుట. అంటే సంవత్సరము అనేటువంటి అర్థం ఒకటి మనకి ఉన్నప్పటికీ అంటే మంచి, అంటే సూర్యుడు, చాలా అర్థాలు ఉన్నాయి. సంజ్ఞ అంటే సూర్యుడి యొక్క భార్య, అంటే సంజ్ఞాదేవి. ఇప్పుడు మనం ఈ సంవత్సరం ఒక విచిత్రాన్ని గమనిద్దాం. అంటే ఇంగ్లీష్ వాళ్ళు మన సనాతన ధర్మాన్ని ఎలా కాపీ కొట్టారు అనేది మనకు స్పష్టంగా అర్థమైపోయేటువంటి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మకర సంక్రమణం గొప్పతనం గురించి. ఈ సంక్రమణం జనవరి 14న రాత్రికి అట్లా ప్రాప్తిస్తుంది. ఒక్కొక్కసారి మధ్యాహ్న కాలంలో ప్రాప్తిస్తుంది. ఖచ్చితంగా జనవరి 15కి అయితే ఈ యొక్క సూర్యుడు మకర సంక్రమణంలోకి, మకర రాశిలోకి వెళ్ళిపోయి ఉంటాడు. ఇది వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మనకి మకర సంక్రమణం అయినటువంటి తిథి నుంచి లెక్క పెట్టుకొని చూసినప్పుడు రథసప్తమి, రథాలు ఆయన దిశ మార్చుకుంటాడు సూర్యుడు. ఏమి దిశ మార్చుకుంటాడు? దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ఇక్కడ మారిపోతాడు మకర సంక్రమణం అప్పుడు. మారిన ఆయన పూర్తిగా ఆ డైరెక్షన్ పూర్తిగా ఇలా తిరగడానికి రథసప్తమి అంటే ఆ యొక్క మార్గశిర మాసంలో మాఘమాసంలో వచ్చేటువంటి సప్తమి రోజు అలా జరుగుతుంది. ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేశారంటే సూర్యుడి గమనాన్ని పట్టుకొని మన పంచాంగాన్ని కాపీ కొట్టడానికి ప్రయత్నించినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే సూర్యుడి గమనాన్ని బట్టి వాళ్ళు ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఒకటి ఏర్పడింది. ఏమిటంటే ఇప్పుడు ఇది కాదండి, చాలా సంవత్సరాల కిందట, అంటే గ్రెగరీ క్యాలెండరు, తర్వాత మయామీ క్యాలెండరు, రకరకాల క్యాలెండర్లు ప్రపంచంలో వీళ్ళందరూ కూడా ఈ యొక్క సూర్యుడి గమనాన్ని పట్టుకోవడంలో ఎవ్వరు కూడా అంత ప్రావీణ్యత సంపాదించలేక కొన్ని రోజులు జనవరికి 14 రోజులని, తర్వాత ఫిబ్రవరిలో 14 రోజులని, తర్వాత జూలైలో 14 ఇట్లా రకరకాలుగా ప్రయోగాలు చేసుకుంటున్నప్పటికీ వాళ్ళకి ఈ సూర్యుడి యొక్క గమనాన్ని ఖచ్చితంగా రథసప్తమిని పట్టుకోవడం రాలేదు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే జనవరి 15న ఖచ్చితంగా సూర్యుడు ఈ మకర సంక్రమణం పండుగ జరగడాన్ని బాగా గమనించిన వీళ్ళు ఆ యొక్క క్యాలెండర్ తయారు చేసేటప్పుడు జనవరి నెలలో ఏం చేశారంటే సూర్యుడి గమనాన్ని అనుసరించి లెక్కలు పెట్టుకుంటూ వచ్చారు. ఇక్కడ కూడా మళ్ళీ ఒక చిక్కు వచ్చింది. ఎందుకంటే మనకి తెలుగు పండగల్లో మనకి స్పష్టంగా తెలుగు తిథుల్లో పాడ్యమి నుంచి పౌర్ణమి, మళ్ళీ పాడ్యమి నుంచి అమావాస్య 30 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ మన వాళ్ళు పాడ్యమికి వెళ్ళిపోతున్నారు. అలా వాడు 30 తిథులకు 30 పేర్లు పెట్టుకోవడానికి వాళ్ళకి పెట్టినా కానీ ఈ టైం ఫార్మాట్ వాళ్ళకి చిక్కల. కారణం ఏంది? అవి తిథుల ప్రకారం నక్షత్రాలను అనుసరిస్తే వస్తుంది. ఇక్కడ నక్షత్రాలను అనుసరిస్తే మరల హిందూ సనాతన ధర్మాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది అన్నటువంటి ప్రబుద్ధులు కొంతమంది ఉండొచ్చు. వాళ్ళు ఏం చేశారంటే ఇంక ఇవి పెట్టకుండా సూర్యుడి గమనాన్ని బట్టి మొత్తానికి కుస్తీ పట్టాడండి. ఒక మంచి దారిలో పోతున్న వాడిని అనుసరించి వెళ్ళాల్సిన దాన్ని వాడికంటే ముందు వెళ్ళాలని వక్రదారిలో పట్టుకొని పోయినవాడు పోతాడు. అడదారిలో నానా దెబ్బలు తిని మొత్తానికైతే వాళ్ళు పట్టుకున్న ప్రకారం ఏం చేశారంటే మనకు మకర సంక్రమణం జరిగిన తర్వాత ఇదే నెలలో వాళ్ళు ఆ టైం ఫార్మాట్ ఏం చేశారు? జనవరి 31 తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మళ్ళీ మార్చి 31 తీసుకున్నారు. మళ్ళీ ఏప్రిల్ 30, మే 31, జూన్ 30, జూలై 31, ఆ తర్వాత ఆగస్టు 31, అట్లాగే మళ్ళీ సెప్టెంబర్ 30, నవంబర్ 30, డిసెంబర్ వచ్చేటికి మళ్ళీ 31 తీసుకున్నారు. జనవరి 31కి వచ్చారు. మరి ఇక్కడ బాగా గమనిస్తే మన ఉత్తర దక్షిణాయనాలు అనేటువంటి 2 నెలలు ఉన్నాయి చూసారా? ఆ ఉత్తరాయణానికి ముందు డిసెంబరు జనవరి నెలలో 31 రోజులు పెట్టుకున్నారు. దక్షిణాయనంలో వచ్చేటువంటి జూలై అంటే మనకు తొలి ఏకాదశి ముందు దక్షిణాయనం తొలి ఏకాదశికి ప్రారంభమవుతుంది. అక్కడ వచ్చేటువంటి
ఆ జూలై, ఆగస్టు నెలల్లో 31, 31 పెట్టుకున్నారు. ఇంకెక్కడ కూడా ఆ సామ్యంకి ఇబ్బంది రాకుండా. ఇక సూర్యుడు ఉత్తరాయణంలోకి వచ్చినాడు కదా! ఆ లెక్కన పట్టుకొని వెళ్తే రథసప్తమి రోజు రథాలు తిరిగిన డైరెక్షన్ వీళ్ళకి పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు అక్కడ ఫిబ్రవరి నెలలో వీళ్ళేం చేశారంటే 28 రోజులు కొన్ని రోజులు, 5 ఏళ్లకొకసారి మనకి ఉన్నటువంటి అధిక మాసాన్ని మనం ఏం చేస్తాం, అధిక మాసం, క్షయమాసం, వృద్ధి మాసం. ఈ సంవత్సరం అయితే చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతారు ఇంగ్లీష్ వాళ్ళు కూడా అనుకుంటాను. ఎందుకంటే ఈ పంచాంగాన్ని గనక ఆలోచిస్తే, ఎందుకంటే ఫిబ్రవరి నెలలో మనం గమనిస్తే 4 ఆదివారాలు, 4 సోమవారాలు, 4 మంగళవారాలు ఫిబ్రవరి నెలలోనే వస్తున్నాయి. సో, ఇవన్నీ కూడా వారాలన్నీ 4, 4, 4, 4గా ప్రాప్తించింది. ఇది చాలా 800 సంవత్సరాలకు ఒక్కసారి వాళ్ళ దాంట్లో జరిగేటువంటి ఒక మార్పు. అయితే ఇక్కడ సంక్రమణం జరిగినప్పుడు, ఈ మకర సంక్రమణం అప్పుడు మన యొక్క గొప్పతనాన్ని, మహర్షుల యొక్క గొప్పతనాన్ని వాళ్ళు కొంతమేరకు అంగీకరించి సూర్యుడిని ఆ ఫిబ్రవరి నెలలో అనుసరించి లీప్ సంవత్సరం అని చెప్పి పేరు పెట్టుకొని, లీఫ్ అంటే ఏమిటి, ఆకు అని ఒక అర్థం. లీఫ్ అనేదానికి ఆకు. ఆ ఆకు ఎవరయ్యా అంటే సూర్యుడి యొక్క రథచక్రంకి మన ధర్మశాస్త్ర ప్రకారం సూర్యుడికి 6 ఋతువులు ఏదైతే ఉన్నాయో అవి కాడి, శిరస్సు, ఇట్లా రకరకాల కాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఆ చక్రాలు అంటే యొక్క సూర్యుడి రథానికి ఉన్నటువంటి చక్రాలకి ఉన్నటువంటి ఆకుల్ని వాళ్ళు ఒక లీఫ్ తీసుకొని ఉత్తరాయణంలో ఆ లీఫ్ను పట్టుకున్నారు. దక్షిణాయనంలో అదే లీఫ్ ఫార్మాట్ తీసుకున్నారు. ఏదైనప్పటికి కూడా వాళ్ళ ప్రయత్నాన్ని కూడా మనం హర్షించాల్సిందే. ఈరోజు మనం ఆ సుఖంగా ఉండడానికి ఒక మార్గం. ఒకప్పుడు టెలిపతి అవన్నీ ఉండేవి, కఠినమైనటువంటి విద్యలు, దూర విద్య, ఏమంటే అదృశ్య విద్యలు, ఇటువంటివన్నీ. ఇప్పుడు మనం హ్యాపీగా ఫోన్ తీసుకుంటే ఎక్కడున్న మనిషినైనా ఫోన్లో చూడగలుగుతున్నాం. ఇవన్నీ హర్షించదగినవే, తప్పేమి కాదు. కానీ ప్రతిదానికి కూడా ఆలంబన అంటే తీగ పైన ఉంది కదా, తీగ ఫలాలు ఇస్తుందని తీగ గొప్పదనుకుంటే కింద ఉన్న వేరే మూలం అనేది మర్చిపోకూడదు. మన సనాతన ధర్మాన్ని ఆ విధంగా వాళ్ళు చక్కగా కాపీ చేసుకున్నారు. చేసుకొని ఉత్తర దక్షిణాయనాలప్పుడు మాత్రమే వాళ్ళకి ఆ కన్ఫ్యూజన్ మనం చూసాం. Y2K ప్రాబ్లం అని 2000 సంవత్సరం అన్ని సున్నాలు వచ్చేసినప్పుడు వాళ్ళకి కంప్యూటర్లో చాలా ప్రాబ్లం పడ్డారు. తర్వాత దానికి కూడా మన మెథడాలజీని అనుసరించి కొంత కాలిక్యులేషన్స్ కరెక్ట్ చేసుకున్నారని మనకు తెలుసు. 2000 సంవత్సరంలో Y2K ప్రాబ్లం అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. అప్పుడు కంప్యూటర్లు మూలబడిపోతాయి అనుకునే సందర్భంలో చాలా కఠినంగా కష్టపడి మన పంచాంగాలు కూడా దగ్గర పెట్టుకొని ఈ యొక్క కాలాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఆ యొక్క ప్రాబ్లమ్ని కంప్యూటర్ల మీద పడకుండా షార్ట్అవుట్ చేసుకోగలిగారు. అయితే ఇక్కడ ఈ మకర సంక్రమణం రోజు ఎవరికి ముఖ్యం అనేది ఇప్పుడు మనం ధర్మశాస్త్ర ప్రకారం చూసినప్పుడు, మకర రాశ్యానికి సూర్యుడు ఉత్తరాషాఢ నక్షత్రంలోంచి వెళతాడు. ఈ ఉత్తరాషాఢ మొదటి పాదం ధనుసు రాశిలో పుత్రకారకుడైనటువంటి గురువు అని చెప్పినటువంటి ఆ రాశిలోంచి వెళతాడు సూర్యుడు, పితృకారకుడు. ఎవరి యొక్క నక్షత్రంలోకి వెళ్తున్నాడు, ఉత్తరాషాఢ నక్షత్రం అంటే పితృకారకుడైనటువంటి సూర్యుడు నక్షత్రంలోకి వెళుతున్నాడు. వెళ్ళినప్పుడు ఆ పితృ నక్షత్రానికి అధిపతి అయినటువంటి ఆ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిదేవతలు ఎవరయ్యా అంటే విశ్వే దేవతలు అనేటువంటి వారు అధిదేవతలు. ఈ విశ్వే దేవతలు అనేటువంటి వారు మనం సమర్పిస్తాం చూసారా, మహాపితృదోషాలు పోయేందుకు పితృకర్మలు చేస్తుంటారండి. కానీ ఎవరెవరో చెప్తుంటారు నారాయణ నాకబలి చేసేసుకుంటే పితృదోషాలు పోతాయి, త్రయంబకం బోధం, అలాగే లేదంటే గోకర్ణం బోధం, రామేశ్వరం బోధం, లేదంటే మన త్రివేణి సంగం బోధం. మంచిదే, అవన్నీ కూడా నారాయణ నాకబలికి ఉద్దేశించినవే. నాగబలి కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. నాగబలి కాదు, ఇది నాకబలి. నాకం అంటే స్వర్గం. మీ పితృదేవతలు స్వర్గానికి పోకుండా కొట్లాడుతున్నారు కాబట్టి నాకమునకు బలి వేయడం అంటే స్వర్గానికి బలి వేస్తే వాళ్ళు స్వర్గానికి వెళతారు, ఉత్తమ లోకాలు పొందుతారని చెప్పడమే దాని ఉద్దేశం. అందుకని ఆ నారాయణ నాకబలి పూజ ఈ మకర సంక్రమణం రోజు మీ ఇంట్లో మీరు చేసుకునేటువంటి అద్భుతమైన అవకాశం కూడా మీరు చేసుకోవచ్చు. మిగతా సమయాల్లో ఆయా క్షేత్రాల్లో మాత్రం చేయొచ్చు. కానీ మకర సంక్రమణం రోజు మీ ఇంటిలో ఈ యొక్క నారాయణ నాకబలి చేసుకోవచ్చు. కానీ క్షేత్రం గొప్పదా, ఇల్లు గొప్పదా అంటే ముందు క్షేత్రమే గొప్పది, తర్వాత ఇల్లు గొప్పది, ఆ తర్వాత ఇక అద్దె గృహాలు మనకి ఏదో పరాయి ఎక్కడో ఉండాల్సిన పరిస్థితుల్లో చేసుకోవడం తప్పదు.
చేయడం అనేటువంటిది మంచి క్రియ అయినప్పటికీ కూడా నదీ తీరం వా సముద్ర మాధ్యేవా సముద్రంలో సముద్ర తీరేవా సముద్ర తీరం నదీ తీరంలో కానీ సైకత మధ్యే అంటే ఇసుకంత కుప్పగా పోసుకొని దాని మధ్యలో కూర్చొని కూడా చేయడం. అట్లాగే ద్వీపం అంటే సముద్రము నది కలిసేటువంటి సంగమ ప్రదేశాల్లో ఇసుక మేట వేసిన చోట అద్భుతమైనటువంటి శుభం ఉంది. ఎందుకంటే ఈ సముద్రానికి అంత విలువ ఎందుకంటే సగర చరిత్ర ఉంది మనకి. అంటే భగీరథుడి కథ. భగీరథుడు గంగను తీసుకొని వచ్చి ఈ యొక్క పితృదేవతలను తరింపజేయడానికి ఆయన సగరులుని చేశారు కాబట్టి సగరులు తవ్వినటువంటి గుంట నుంచే సాగరుడుగా ఉద్భవించాడని చెప్పి కూడా మనకు పురాణ కథనం ఉంది. అంతేకాకుండా అగస్త్య మహర్షి ఈ సముద్రాలను ఇంతకుముందు ఉన్నటువంటి సముద్రాలని తీయగా ఉన్నాయని ఆయన గుప్పెడు బట్టి తాగేసిన తర్వాత అది ఆ లోకాన్ని ఉద్ధరించడానికి తను తిరిగి దాన్ని స్వేదము అలాగే యొక్క మూత్రం ద్వారా విసర్జించినాడని చెప్పి కూడా ఒక కథ ఉంది. ఇదంతా అవాస్తవం. తాగింది వాస్తవం, మరలా అదేవిధంగా వదిలింది వాస్తవం. సముద్రం ఆనాడు పాల సముద్రం తీయగా ఉంది, మిగతా సముద్రాలు ఉప్పగానే ఉన్నాయి. కానీ ఇటువంటి పుక్కిటి పురాణ కథలు చాలా వస్తుంటాయి. అవన్నీ మనం నమ్మబోకండి. ఉచ్చబోయడం ఇవన్నీ కూడా అంటే మూత్ర విసర్జన చేయడం అన్నీ కూడా అబద్ధం. అటువంటిది ఏమీ లేదు. స్వేదం వదిలాడు అనేది ఇవన్నీ ఏమీ లేదు. నిజంగా ఆయన పట్టుకున్నాడు, ఎలా తీశాడో అలాగే వదిలాడు వాటిల్ని అగస్త్య మహర్షి. అందుకని ఆ సముద్రం దగ్గరనే శ్రీరామచంద్రుడికి ఈయన ఆదిత్య హృదయం పితృ దోషాలు తగిలి ఆయన లంకను దాటేదానికి బాధపడుతుంటే ఆయనకు ఆ లంకని దాటేందుకోసం ఆదిత్య హృదయాన్ని కూడా సూర్యుడికి సంబంధించి అనుగ్రహించినట్టుగా కనపడుతుంది. కాబట్టి ఈ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు జరిగేటువంటి మకరాయణంలో పితృదేవతలకి చేసుకోవడం అనేది అనాదిగా వస్తున్నటువంటి గొప్ప ఆచారం. అయితే ఈ సంవత్సరం ఈ పండుగల మీద చాలా విధమైనటువంటి కాంట్రవర్షన్ ఉంది. ఎందుకు అంటే 12 రాత్రి భోగి మంటలు వేసి 13 భోగి పండుగ చేసి 14 సంక్రాంతి చెయ్యాలి అని ఒక నిర్దుష్టమైనటువంటి ప్రమాణం ఉంది. అయితే కొన్ని పంచాంగాలు దృక్సిద్ధాంతం గణక సిద్ధాంతాలని సిద్ధాంతాలు ఉంటాయి. ఇందులో కొంతమంది దృక్సిద్ధాంతాన్ని పట్టుకుంటారు, కొంతమంది గణక సిద్ధాంతాన్ని అనుసరిస్తారు. ఈ గణక సిద్ధాంతం వాళ్ళు ఖచ్చితంగా ఇది ఇలా ఉండాలి అని చెప్తారు. మరి దృక్సిద్ధాంతం వాళ్ళు రాశారు, ఎవరు రాశారో మొత్తానికైతే 14 భోగి పండుగ 15 సంక్రమణం అని చెప్పారు. ఇప్పుడు దీన్ని ఎవరు నిర్ణయించాలి? ఈ పండుగను నిర్ణయించే అధికారం ఎవరికి ఉంది అంటే పండితులతో కూడినటువంటి రాజు. అంటే ఇప్పుడైతే ప్రభుత్వం అనేక మంది పండితులతో చర్చించి ఏది నిర్ణయిస్తే రాజా శాసనం తదజ్ఞాత్ పాలయేత్, రాజు నిర్ణయించిందే తదాజ్ఞాత్ పాలయేత్ ప్రజా, అది ప్రజలు పాలించాలి. కాబట్టి ప్రభుత్వం సెలవు దినంగా ఎప్పుడు ప్రకటిస్తే అదే మకర సంక్రమణం కిందకి లెక్కొస్తుంది. కాబట్టి ఇక ఇందులో నిజం ఉందా ఇందులో లేదే అని బాధపడాల్సిన అవసరం అయితే లేదు. కానీ మీకు అటువంటి ఇబ్బంది కూడా రాకుండా 14 అంటే మీరు గవర్నమెంట్ నిర్ణయించిన ప్రకారం 15 మకర సంక్రమణం అనుకున్నప్పుడు 14వ తారీఖున మధ్యాహ్నం నుంచి సూర్య సంక్రమణం జరిగి ఉన్నది. కాబట్టి పితృదేవతలకి ఆ రోజు మీరు చక్కగా ఒక నమస్కారం చేసి కనీసం అంత అన్నము పెసరపప్పుని ఉడికించి చిన్న నేతిని అంత పెరుగుని కలిపి ముద్ద చేసి పితృదేవతలకు పెడితే తృప్తి పొందుతారు. ఆ మరునాడు మీరు 15 గవర్నమెంట్ నిర్ణయించిందనుకోండి, తప్పకుండా ఆ రోజు మీరు పితృదేవతలకి సమర్పించేటువంటి అన్ని భక్ష్యాలు భోగ్యాలు వస్త్రదానాలు అన్నీ చేసుకోండి. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. దీని మీద అనవసరమైనటువంటి విభేదాలకు వెళ్ళి ఈ పండగకు ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని దెబ్బతీసుకోకుండా మనసులో ఏ గిలి పెట్టుకోకుండా ఏ రోజు మనం పితృదేవతలకి చేశామన్నది ప్రధానం. కాబట్టి 14వ తారీఖున ధర్మశాస్త్ర ప్రకారం మీరు ఈ పని చేసుకోవచ్చు. 15 ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఆ విధంగా మీరు చేసుకోవడం కూడా శుభాన్ని కలిగిస్తుందని నా యొక్క ఖచ్చితమైనటువంటి అభిప్రాయం. మీ అందరికీ కూడా మరొక్కసారి మకర సంక్రాంతి సందర్భంగా ఆ సూర్య ఛాయా ఉషాదేవి సమేత సూర్యనారాయణ స్వామి వారి అనుగ్రహంతో సకల విధ పితృదోషాలు తొలగిపోయి మీరందరూ కూడా పితృ అనుగ్రహానికి పాత్రులయ్యేందుకోసం ఏర్పడిన పండుగ. దీన్ని పెద్ద పండగ అన్నారు సంక్రాంతి. ఇంకొకటి కూడా ఉందండి, తీ అంటే ఆకరక్షంలో సంక్రాంతి అనే దగ్గర క్రాంతి అంటే సూర్య మధ్యస్థ ఖగోళ వైశిష్ట్యం అని ఉంది. సూర్యుడిని మధ్యస్థంగా చేసిన ఖగోళ వైశిష్ట్యం.
ఇక తీ అనేటువంటి అక్షరానికి తీసినప్పుడు చీకట్లు. మనకు అమావాస్య ముందు పండుగ ప్రాప్తిస్తుంది. కాబట్టి మనకున్నటువంటి మన జీవితంలో ఉన్నటువంటి చీకట్లన్నీ కూడా తొలగిపోవాలనేటువంటి ఒక మంచి ఉద్దేశం కూడా ఈ పండుగలో ఇమిడి ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ అమావాస్యకు ముందే ఇది ప్రాప్తిస్తూ ఉంటుంది, మకర సంక్రమణం ఎక్కువగా. కాబట్టి అందరూ కూడా పండగని ఆనందంగా జరుపుకోవడానికి ఎలాంటి అనవసరమైనటువంటి గందరగోళానికి గురి కాకూడదని నా ఉద్దేశం. నమస్కారం.